ఆమె నా దగ్గరికి ఎందుకు వచ్చింది, నన్నే ఎందుకు వెంబడిస్తుందని పరీక్షించినప్పుడు చివరిలో పలికినటువంటి మాట ఏందనంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. నీ విశ్వాసం గొప్ప విశ్వాసం. నీ విశ్వాసం అల్ప విశ్వాసం ఉండకూడదు. నీ విశ్వాసం గొప్పదై ఉండాలి. నువ్వు విశ్వసిస్తే కార్యాలు జరిగే విధంగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు కోరుకున్నట్టే అవును గాక అని ఆమెతో చెప్పాను. ఏం జరిగిందంట? యేసు ప్రభు మాటలో ఉన్న శక్తి, యేసు ప్రభు మాటల్లో ఉన్న శక్తి ఏం జరిగిందో తెలుసా? ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. యేసు ప్రభు మాటల్లోనే ఉంది శక్తి. యేసు ప్రభు మాటల్లోనే ఉంది శక్తి. ఆయన పలికినప్పుడు తన కుమార్తె స్వస్థత పొందింది. తన ఇంటికి వెళ్ళలేదు, తన ఇంటికి వెళ్ళి ఎత్తి ప్రార్థన చేయలేదు. ఆ మాట పలకగానే స్వస్థత పొందాడు. శతాధిపతి అవునాడు యేసు ప్రభుతో, ప్రభువా ఒక్క మాట చెప్పు, నా దాసుడు బాగవుతాడని ఒక్క మాట చెప్పు, వెంటనే బాగుపడతాడంటే ఆయన మాటలో శక్తిని కనిపెట్టాడు శతాధిపతి. నువ్వు కోరుకున్నట్టే అవునుగా కనగానే అక్కడ ఉన్న దాసుడు బాగుపడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంజూరపు చెట్టు ఎండిపో అనగానే తన పలికిన మాట ద్వారా అంజూరపు చెట్టు ఎండిపోయింది. నీళ్లు ద్రాక్షరసంగా మారిపో అంటే నీరు ద్రాక్షరసంగా మారిపోయింది. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి? 5,000 మందికి. ఇది అద్భుతం కాదా? నీళ్లు ద్రాక్షరసంగా మారటం అద్భుతం కాదా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికా? ఇది నమ్మొచ్చు అసలుకి అని అంటారు. కానీ ఆయన మాటల్లో ఉంది శక్తి. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి? 5,000 మందికి పంచగా ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు. యేసుక్రీస్తుకు శిష్యులు ఎంతమంది? 12 మంది, తలా ఒక గంప. హల్లెలూయా. వాళ్ళు కూడా వడ్డించే వాళ్ళు ఏమనుకుంటారు? మనకు ఉంటుందో మనకు ఉండదో అనుకుంటారు కదా. వడ్డించే వాళ్ళు అనుకుంటారా? అనుకోరా? కానీ 12 మంది శిష్యులు అలాగే అనుకున్నారేమో. కానీ చివరికి ఏమైపోయింది? అవన్నీ 12 గంపలు తిన్నంత